6,000 రావాల్సిన కరెంటు బిల్లు 36,000 వచ్చేసరికి నాకు 2 నిమిషాలు మైండ్ ఏం పనిచేయలేదు. అప్పటి వరకు అసలు కరెంటు బిల్లు ఏముంటుందని తెలియని నాకు ఈ 36,000 బిల్లింగ్కి అన్నీ తెలుసుకోవాల్సి వచ్చింది. అండ్ చాలా ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ ఉన్నాయి. అండ్ అవి మీ అందరికీ కూడా తెలియాలనే ఉద్దేశంతో అందరికీ అర్థమయ్యేటట్లుగా ఈ వీడియోలో పెట్టాను. ఖచ్చితంగా వీడియో ఎండింగ్ వరకు చూడండి. యూ విల్ డెఫినెట్లీ వోంట్ రిగ్రెట్. బై ద ఎండ్ ఆఫ్ దిస్ వీడియో మీకు అసలు కరెంటు బిల్లో ఏమేమి పారామీటర్స్ ఉంటాయి, అసలు మనం కట్టే కరెంటు బిల్లు రియల్గా యాక్టివ్ కరెంట్గా కడుతున్నామా లేదా రియాక్టివ్ కరెంట్కి కూడా కడుతున్నామా, పవర్ ఫ్యాక్టర్ అంటే ఏంటి, అసలు మన కరెంటు బిల్ ఎందుకు ఎక్కువ వస్తూ ఉంటుంది, ఇలాంటి ఎన్నో ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ చాలా సింపుల్ వేలో చెప్పడం జరిగింది. ఖచ్చితంగా వీడియో ఎండింగ్ వరకు చూడండి. ఇది మనకి యూజువల్గా కనిపించే కరెంట్ బిల్. ఇందులో యూజువల్గా 6 సెక్షన్స్ ఉంటాయి. ఫస్ట్ సెక్షన్ వచ్చి ఓనర్ యొక్క డీటెయిల్స్, వాళ్ళు ఏ సర్కిల్లో ఉంటూ ఉన్నారు, వాళ్ళు ఏ ఎలక్ట్రిసిటీ బోర్డ్ కన్సిడరేషన్ కిందకు వస్తారు అనేది కనిపిస్తుంది. సెకండ్ సెక్షన్ డీల్స్ విత్ మనం తీసుకున్న మీటర్ కమర్షియలా లేకపోతే హౌస్ హోల్డా, ఇట్లా మీటర్ రిలేటెడ్ డీటెయిల్స్ సెకండ్ సెక్షన్లో ఉంటాయి. థర్డ్ సెక్షన్లో మనం యూజ్ చేసిన యాక్టివ్ కరెంట్, రియాక్టివ్ కరెంట్, ఇవేంటంటే మనం వీడియో ఎండింగ్కి వద్దాము. బట్ యాక్టివ్ కరెంట్, రియాక్టివ్ కరెంట్స్ అండ్ ఎంత లోడ్ బిల్డింగ్ అయింది, ఈ డీటెయిల్స్ ఉంటాయి. ఫోర్త్ సెక్షన్కి వచ్చేసరికి మనం యూజ్ చేసిన పవర్కి ఎంత ఛార్జెస్ మనం పే చేస్తాము, దాని యొక్క డీటెయిల్స్ ఉంటాయి. అట్ ద సేమ్ టైం ఆ ఛార్జెస్ ఎప్పుడులోపు పే చేయాలి, ఒకవేళ పే చేయకపోతే ఎప్పుడు వరకు మనకి కరెంట్ సప్లై ఉంటుంది, ఎప్పుడు తీసేస్తారు అనే డీటెయిల్స్ కూడా అక్కడ ఉంటాయి. ఫిఫ్త్ సెక్షన్కి వచ్చేస్తే వాళ్ళ యొక్క వెబ్సైట్, అండ్ సిక్స్త్ సెక్షన్కి వస్తే క్యూఆర్ స్కానర్ కోడ్ ఉంటుంది. సో ఇది ఓవరాల్గా మనకి 6 సెక్షన్స్ మన ఎలక్ట్రిసిటీ బిల్ని కవర్ చేస్తుంది అనమాట. సో అందులో మనకి ముఖ్యమైనది ఏంటి అంటే మనం బిల్ ఎంత పే చేయాలనేది ఉండే 4th సెక్షన్. అంతకంటే ముఖ్యమైనది మనం ఎంత కరెంట్ ఖర్చు చేసాము దాని యొక్క డీటెయిల్స్ కావాలంటే 3rd సెక్షన్ ఇస్ వాట్ రియల్లీ మ్యాటర్స్. సో ఇప్పుడు మనం 3rd సెక్షన్ చూసినట్లుగా అయితే అక్కడ మనకు కనిపించే డీటెయిల్స్, ఇందులో మనకి ప్రెజెంట్ అండ్ ప్రీవియస్ కనిపిస్తూ ఉంటుంది. ప్రీవియస్ అంటే మన లాస్ట్ టైం బిల్లింగ్ అయినప్పుడు యూజ్ చేసిన KWH అండ్ KVH పవర్ రీడింగ్స్ అనమాట. ప్రజెంట్ అంటే ఈసారి బిల్లింగ్ తీసుకున్నప్పుడు ఎంత మనకి పవర్ రీడింగ్ వచ్చింది అనేది డీటెయిల్స్. సో అక్కడ మీరు KWH, KVH అనేది చూస్తున్నారు. KWH అనేది యాక్టివ్ పవర్, మనం యాక్టివ్గా యూజ్ చేసిన పవర్. KVAH అనేది యాక్టివ్ అండ్ రియాక్టివ్ పవర్ రెండు కలిపి ఉండదు అనమాట. సో మీకు ఇది ఈజీగా అర్థం కావాలి అని అంటే KWH యాక్టివ్ పవర్ అంటే ఇప్పుడు మనకు మోటార్ తిరుగుతుంది అనుకోండి, మోటార్ తిరగడానికి కావాల్సిన పవర్ ఆర్ ఎలక్ట్రిసిటీ రిక్వైర్డ్, దాన్ని KWH అంటాం. KVAH అంటే ఈ యాక్టివ్ పవర్తో పాటు లోపలున్న ఇండక్షన్ లోడ్కి ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్ని జనరేట్ చేయాలన్నమాట. దానికి కావాల్సిన పవర్ ఏదైతే యూజ్ అవుతుందో దాన్ని రియాక్టివ్ పవర్ అంటాం. దాన్ని మనం నాన్ యూస్ఫుల్ వర్క్గా డినోట్ చేస్తాము, యాక్టివ్ పవర్ని యూస్ఫుల్ వర్క్గా డినోట్ చేస్తాం. సో KWHలో మనకి రియల్గా యూజ్ అయ్యే యాక్టివ్ పవర్ వస్తుంది, KVAHలో యాక్టివ్ పవర్ అండ్ రియాక్టివ్ పవర్ రెండు కలిపి ఉంటాయి. సో దీస్ టూ ఆర్ ది మేజర్ క్రక్స్. మనం ఖర్చు అయినంత వరకు కరెంట్ బిల్ కడుతున్నామా లేకపోతే ఎక్కువ కడుతున్నామా అనేది ఈ రెండింటి మీద ఆధారపడి ఉంటుంది. సో ఇదేంటి అనేది మనం 1 minute చూద్దాము. సో నెక్స్ట్ కమింగ్ టు అక్కడ సోలార్ రిలేటెడ్గా ఉంటుంది. నెక్స్ట్ బిల్లింగ్ పీరియడ్, ఈ బిల్లింగ్ అనేది ఏ డేట్ నుంచి ఏ డేట్ వరకు ఉంటుంది అనేది తెలుస్తుంది. బిల్డ్ యూనిట్స్ చూసినట్లుగా అయితే KWH 515 ఉంది, KVH 3281 ఉంది, ఆల్మోస్ట్ 6 times ఉంది. వేరేస్ నా ప్రీవియస్ బిల్లింగ్ చూసినట్లుగా అయితే రెండు ఆల్మోస్ట్ సిమిలర్గా ఉంటాయి. KWH వచ్చి 500, KVAH వచ్చి 505. సో ఈ రెండు ఎప్పటికైతే దగ్గరగా ఉంటాయో మనం రియల్గా కన్జంప్షన్ చేసిన పవర్కి మనం ఎలక్ట్రిసిటీ బిల్ పే చేస్తామన్నమాట. వై? బికాస్ ఇక్కడ కింద మీరు చూసినట్లుగా అయితే PF ఫ్యాక్టర్ 0.99 ఉంది. సో మన PF ఫ్యాక్టర్ ఫార్ములా వచ్చి KWH/KVAH. సో 500/505 వచ్చి నథింగ్ బట్ 0.99. ఇక్కడ మనకి అదే PF 0.99 అనేది డినోట్ చేసింది. ఎప్పుడైనా మీ PF 1 కానీ 0.99 కానీ ఉంది అని అంటే మీరు రియల్గా యూజ్ చేస్తున్న కరెంట్కే మీరు ఛార్జెస్ పే చేస్తున్నట్లు అనమాట. వేరే ఇప్పుడు వచ్చిన నాకు రీసెంట్గా వచ్చిన కరెంట్ బిల్ 36,000 చూసినట్లుగా అయితే KWH 515 ఉంది, KVAH 3281 ఉంది, ఆల్మోస్ట్ 6 times. అందుకే మన PF చూసారా 0.16. అది ఎలా వచ్చింది? 515/3281 చేసినట్లుగా అయితే 0.16 వస్తుంది. సో ఈ 0.16 ఎందుకు వచ్చింది అని అంటే నేను యాక్టివ్ పవర్ కంటే కూడా రియాక్టివ్ పవర్ అంటే నా దగ్గర ఉన్న మోటార్స్ కానీ ఎలక్ట్రికల్ ఐటమ్స్లో లోడ్ మీద నా కన్జంప్షన్ ఎక్కువ వెళ్ళిపోయింది అనమాట. సో రియాక్టివ్ పవర్లో నాది ఎక్కువ కన్జంప్షన్ వెళ్ళిపోవడం వల్ల నాకు పవర్ ఫ్యాక్టర్ అనేది పడిపోయింది. మా కెపాసిటర్స్లో రియాక్టివ్ లోడ్ పెరగడం సరిగ్గా చూసుకోలేదు. సో దానివల్ల ఏమైందంటే 6,000 కట్టాల్సి 36,000 కట్టేసాం. ఇది మనం డైలీ లైఫ్లో ఎలా చూసుకోవచ్చు, మన కరెంట్ రీడింగ్ కరెక్ట్గానే తీసుకుంటుందా లేదా, లేకపోతే రియాక్టివ్ లోడ్ ఎక్కువ అవుతుందా అనే పాయింట్ ఎలా చూడొచ్చు అని అంటే మన మీటర్లో మీరు సరిగ్గా గమనిస్తే ఆల్మోస్ట్ 6 minutes ఒక రీడింగ్ మొత్తం రన్ అవుతూ ఉంటుంది. అందులో KWH అండ్ KVAH నెంబర్స్ ఉంటాయి. సో ఈరోజు మీరు ఒక పర్టికులర్ టైంలో రీడింగ్స్ తీసుకోండి, నెక్స్ట్ డే మళ్ళీ అదే పర్టికులర్ టైంలో మీరు రీడింగ్ తీసుకున్నారు అని అంటే సేమ్ PF ఫ్యాక్టర్
KWH by KVAH. ఈ రోజుకి ముందు రోజుకి ఉన్న KWH డిఫరెన్స్ని ఈ రోజుకి ముందు రోజుకి ఉన్న KVAH డిఫరెన్స్తో కానీ డివైడ్ చేయగలిగితే మనకి PF ఫ్యాక్టర్ వస్తుంది. ఇఫ్ యువర్ PF ఫ్యాక్టర్ ఈస్ 0.99 ఆర్ 1 ఉంది అని అంటే మీరు పే చేస్తున్న అమౌంట్ యాక్టివ్ కరెంట్గా యూజ్ చేస్తున్నట్లు అండ్ ఎవ్రీథింగ్ ఈస్ గోయింగ్ ఫైన్. అలా కాకుండా మీ PF ఫ్యాక్టర్ 0.75 0.8 అలా ఉంది అని అంటే దేర్ ఈజ్ సంథింగ్ ఎర్రర్, మీరు రియాక్టివ్ పవర్ కన్జంప్షన్ అవుతూ ఉంది, త్వరగా మీ ఎలక్ట్రీషియన్ని పిలిచి చూపించుకోండి. లేదు అని అంటే మీరు ఎక్కువ ఎలక్ట్రిసిటీ బిల్ పే చేయాల్సిందే. అండ్ డూ రిమెంబర్, వన్స్ ఒకసారి బిల్లింగ్ అయ్యింది అని అంటే మనం ఎన్ని రికమెండేషన్స్ చేసుకున్నా మనం ఎంటైర్ ఎలక్ట్రిసిటీ బిల్ పే చేయాల్సిందే. సో నెగ్లెక్ట్ చేయకండి. ఎప్పటికప్పుడు ఈ రీడింగ్స్ అట్లీస్ట్ 10 డేస్కి ఒకసారి 15 డేస్కి ఒకసారి మీ రీడింగ్ మీరు ఒకసారి క్రాస్ చెక్ చేయండి. సో ఈ టెక్నిక్ 1 డే అయినా 10 డేస్ అయినా 30 డేస్ అయినా సేమ్ టెక్నిక్. మనం డిఫరెన్సెస్ తీసుకుంటాం, డివైడ్ చేస్తాం అండ్ విల్ వెరిఫై అవర్ PF. అండ్ యాజ్ ఎ సెడ్, మీరు వీడియో ఎండింగ్ వరకు వచ్చున్నారు కాబట్టి ఖచ్చితంగా మీరు కొత్త పాయింట్స్ నేర్చుకున్నారు, ఎలక్ట్రిసిటీ బిల్ని ఎలా చూడాలో తెలుసుకున్నారు. అండ్ దీంట్లో ఉండే పారామీటర్స్, పవర్ ఫ్యాక్టర్ అంటే ఏంటి, KVH, KWH, యాక్టివ్ పవర్ ఏంటి, రియాక్టివ్ పవర్ ఏంటి, ఇవన్నీ తెలుసుకున్నారని భావిస్తున్నాను. నెక్స్ట్ టైం మీరు ఎలక్ట్రిసిటీ బిల్ తీసుకున్నప్పుడు ఇప్పుడు తెలుసుకున్న పారామీటర్స్ అని గమనిస్తారని అండ్ ఫ్రీక్వెంట్గా మీరు మీ హౌస్ హోల్డ్స్లో ఎలక్ట్రిసిటీ రీడింగ్ కరెక్ట్గా ఉందా లేదా అనేది చెక్ చేసుకుంటారని భావిస్తున్నాను. ఫర్ మోర్ సచ్ ఇన్సైట్స్, please subscribe and follow Insights with Veda on YouTube and Instagram.